తిరుపతిలో వెలుగు చూసిన టీడీఆర్ బాండ్స్ కుంభకోణం వైసీపీ నేతల మెడకు చుట్టుకునేలా ఉంది. రోడ్ల అభివృద్ధి పేరుతో భారీగా దోచుకున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఈ వ్యవహారంపై విచారణకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. మరోవైపు వైసీపీ మేయర్ కూడా నగరపాలక సంస్థ అధికారులతో ఎంక్వైరీకి ఆదేశించడం పొలిటికల్ సర్కిల్స్లో ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. తిరుపతిలో టీడీఆర్ బాండ్స్ కుంభకోణంపై ఇన్సైడ్ స్టోరీ. ఏ నగరమైనా అభివృద్ధి చెందాలంటే మాస్టర్ ప్లానే కీలకమవుతుంది. ప్రఖ్యాత పుణ్యక్షేత్రం తిరుమలలో కూడా బృహత్ ప్రణాళిక రూపొందించి అమలు చేయడంతోనే భక్తులకు సౌకర్యాలు అందుబాటులోకి వచ్చాయి, ఇంకా వస్తాయి. అదే రీతిలో తిరుపతిలోనూ తుడా మాస్టర్ ప్లాన్ రూపొందించింది. అయితే ఈ పేరుతో టీడీఆర్ బాండ్ల రూపంలో జరిగిన భారీ కుంభకోణంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టింది. మాస్టర్ ప్లాన్ లో భాగంగా తిరుపతిలో 18 రోడ్లు వేయాలని అప్పటి డిప్యూటీ మేయర్ భూమన అభినయ్ రెడ్డి ప్రవేశపెట్టిన తీర్మానాన్ని కౌన్సిల్ ఆమోదించింది. దీనిలో భాగంగా మరో 12 రోడ్లకు ప్రీ లెఫ్ట్ వేయాలని నిర్ణయించారు. అయితే ఈ రోడ్లను నిర్మించేటప్పుడు భూ యజమానులతో సంప్రదించకుండా ఫోర్స్ఫుల్ గా ఇష్టానుసారంగా భూసేకరణ చేశారన్న ఆరోపణలు ఉన్నాయి. భూములు కోల్పోయిన బాధితులు తమకు న్యాయం చేయాలని వేడుకున్నా ఇటు అధికారులు అటు ప్రజాప్రతినిధులు పట్టించుకోలేదు. కొంతమంది కోర్టును సైతం ఆశ్రయించారు. టీడీఆర్ బాండ్ల జారీలోనే అవినీతి భారీగా జరిగిందని ప్రతిపక్షంలో ఉన్నప్పుడే టీడీపీ ఆరోపించడంతో పాటు ఆధారాలను బయటపెట్టింది. తాను కోల్పోయిన స్థలాలకు నష్టపరిహారం ఇవ్వాలని యజమానులు కోరినా ఎవరూ పట్టించుకోలేదు. అవే టీడీఆర్ బాండ్లను వైసీపీ నేతలు తీసుకుని అధిక ధరలకు విక్రయించారన్న ఆరోపణలు ఉన్నాయి. తిరుపతి నగరంలో దాదాపు 12 రోడ్ల పరిధిలో 50 మంది పైగా కోర్టును ఆశ్రయించారు. భూములు కోల్పోయిన బాధితులు కొందరు హైకోర్టుకు వెళ్లి స్టే తెచ్చుకున్నా కూడా లెక్క చేయలేదు. నగరపాలక సంస్థ ఎంఆర్ఓ కార్యాలయంలోని కొంతమంది అవినీతి అధికారులు అప్పటి అధికార పార్టీ నాయకుల అండదండలతో విక్టిమ్స్ ను బెదిరించి టీడీఆర్ బాండ్లను తమకే తక్కువ ధరకు అమ్మాలని లాక్కోవటం అప్పట్లో రాజకీయ రగడ జరిగింది. టీడీఆర్ బాండ్లను వైజాగ్ తో పాటు ఇతర నగరాల్లోని బిల్డర్లకు అధిక ధరలకు అమ్మేందుకు కొంతమంది అవినీతి అధికారులు, కార్పొరేటర్లు, బ్రోకర్ల అవతారం ఎత్తి భూములు ఇచ్చిన వారి కడుపు కొట్టారనే ఆరోపణలు ఉన్నాయి. డీబీఆర్ మార్గంలో మాస్టర్ ప్లాన్ రోడ్డు భూములకు జారీ చేసిన బాండ్ల విలువను పెంచి అప్పటి సబ్ రిజిస్ట్రార్ వైజాగ్ లో అమ్ముకున్నారు. ఈ విషయం బహిర్గతం కావడంతో ఆదేశాలతో విజిలెన్స్ విచారణకు వచ్చిన అధికారులను భయపెట్టి వెనక్కి పంపించి ఆ కేసును నీరుగార్చారనే విమర్శలు ఉన్నాయి. మరోవైపు మాస్టర్ ప్లాన్ రోడ్ల నిర్మాణం పేరుతో పలు కట్టడాలను కూల్చేశారు. వాటికి నష్టపరిహారం ఇవ్వలేదు. టీడీఆర్ బాండ్లు ఇస్తామని చెప్పి మాట తప్పారు. మున్సిపల్ స్కూళ్లు, ప్రభుత్వ పాఠశాలలను కూల్చేశారు. ఈ మాస్టర్ ప్లాన్ రోడ్లకు సంబంధించి తిరుపతి కార్పొరేషన్ కు బ్యాంకుల్లో ఉన్న 50 కోట్ల రూపాయలు ఫిక్స్డ్ డిపాజిట్లను తనఖా పెట్టి రుణం తీసుకున్నారని సమాచారం. నిధులు లేకపోవడం మిగిలిన రోడ్లకు ఆగిపోయాయి. ఎన్నికల నోటిఫికేషన్ రాకముందు దాదాపు 250 మందికి టీడీఆర్ బాండ్లు ఇవ్వాలని వైసీపీ నేతలు భావించారు. అయితే రాష్ట్ర వ్యాప్తంగా ఆరోపణలు రావడంతో వాటి జారీని నిలిపివేశారు. దీంతో బాండ్లు ఇస్తారో లేదో అని బాధితులు టెన్షన్ పడుతున్నారు. ప్రస్తుతం ప్రభుత్వం మారటంతో టీడీఆర్ బాండ్లు ఎప్పుడు ఇస్తారా అని ఆశతో బాధితులు ఎదురు చూస్తున్నారు. విషయాన్ని తిరుపతి జనసేన ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై విజిలెన్స్ విచారణ జరిపించాలని ముఖ్యమంత్రి చంద్రబాబుతో పాటు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ను కోరారు ఈ శాసనసభ్యుడు. భూమి కోల్పోయిన ప్రతి ఒక్కరికి పరిహారం అందేలా చూడాలని విన్నవించారు. నగరపాలక సంస్థ మాస్టర్ ప్లాన్ రోడ్ల కోసం సేకరించిన భూములకు సబ్ రిజిస్ట్రార్ ఏ ప్రాతిపదికన ధర నిర్ణయించారు, టీడీఆర్ బాండ్లు ఎంతకు విడుదల చేశారు అనే అంశంలో ఇంకా నిగ్గు తేలాల్సి ఉంది. బాండ్ల ముసుగులో ప్రజాధనాన్ని కొల్లగొట్టి ప్రభుత్వ ఖజానాకు కన్నం పెట్టిన అప్పటి నగరపాలక సంస్థ కమిషనర్లు, టౌన్ ప్లానింగ్ విభాగం కీలక అధికారులు, సబ్ రిజిస్ట్రార్ కార్యాలయ అధికారులు, తహసీల్దార్ ఆఫీసు రెవెన్యూ ఇన్స్పెక్టర్లు, కొంతమంది కార్పొరేటర్లను విచారించాలని డిమాండ్ ఉంది. మరోవైపు ఈ వ్యవహారంపై సమగ్ర దర్యాప్తునకు ఆదేశించినట్టు మేయర్ శిరీష ఈ నెల 16న ప్రకటించారు. తిరుపతి నగరపాలక సంస్థలో వైసీపీ పవర్లో ఉంది. ఈ కుంభకోణంలో చిక్కుకుంది ఫ్యాన్ పార్టీ నేతలే. అయినా విచారణకు ఎందుకు ఆదేశించారనే ప్రశ్న వస్తోంది. ఈ వ్యవహారంలోని వాస్తవాలు ప్రజలకు తెలియాలన్న వాదాన్ని వినిపించారు మేయర్ శిరీష. టీడీఆర్ బాండ్ల మంజూరు తీర్మానాన్ని అమలు చేయాల్సిన బాధ్యత అధికారులదే. ఆఫీసర్లు సవ్యంగా అమలు చేశారా, అక్రమాలు జరిగాయా అన్న విషయాలు విచారణలో తేలనున్నాయి.